కాకినాడ జిల్లా పిఠాపురంలో రూరల్ ఎస్ఐ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కుకున్నాడు. పట్టుబడిన ఎస్ఐ గుణశేఖర్ ప్రైవేట్ డ్రైవర్ శివ ద్వారా 20,000 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ సంఘటన జరగడం సంచలనమైంది. దొంతమూరుకు చెందిన కిలాడి దుర్గాప్రసాద్ సానబోయిన గంగరాజుల నుంచి 20,000 లంచం తీసుకుంటూ రూరల్ ఎస్ఐ గుణశేఖర్ అతని డ్రైవర్ శివ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. 2024 అక్టోబర్లో నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసులో జిల్లా స్థాయి అధికారులు విచారణ అనంతరం దుర్గాప్రసాద్ గంగరాజులను నిర్దోషులుగా గుర్తించారు. అయితే వీరి పేర్లు కేసు నుంచి తొలగించేందుకు రూరల్ ఎస్ఐ గుణశేఖర్ లంచం డిమాండ్ చేయగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు గుణశేఖర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అందరికీ నమస్తే అండి. కె దుర్గాప్రసాద్ పి దొంతమూరు గ్రామానికి చెందిన కె దుర్గాప్రసాద్, అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద 28/10/24 తేదీన ఒక ఎస్సీ/ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసును మేము హైయర్ ఆఫీసర్ చెప్పి దాన్ని ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ కంప్లైనెంట్ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 10,000 టోటల్ 20,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు. ఆ కంప్లైనెంట్ అతనికి ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది. 20,000 నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ఎస్ఐ గారు ఆయన గుణశేఖర్, అతను డ్రైవర్ అయిన నల్లా శివ గారిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫర్దర్